టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మరి ఏప్రిల్ 7వ తారీఖు సోమవారం దశమి రాత్రి 8 గంటల 21 వరకు, తదనంతరం ఏకాదశి. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికి పుష్యమి నక్షత్రం రాత్రి 8 గంటల 25 వరకు ఉంటుంది. తదనంతరం ఆశ్లేష. ఇక ఈరోజు విశిష్టతలోకి వచ్చేప్పటికి ధర్మరాజ దశమి అని చెప్పి యమధర్మరాజుని పూజించడం అనేది జరుగుతుంది. అలాగే మరి ఇప్పుడు ఏదైతే శాలివాహన శకం నడుస్తుందో ఆ శాలివాహనుడి యొక్క జయంతి కూడా ఈరోజు మనం జరుపుకొని ఉన్నాం. ఇక ఈరోజు మరి ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లోకి వస్తే మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలే ఈరోజు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. తీసుకునే నిర్ణయాల్లో ఈరోజు కూడా ఎంతో కొంత తొందరపాటు అనేది కనిపిస్తుంది. పనుల ఒత్తిడి పెరుగుతుంది. సంతాన పరంగా ఏవైనా సరే ఆలోచనలు పెరుగుతాయి. ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి ఈరోజు కొంతవరకు ఏవైనా సరే ఇద్దరికి కలహాలు వచ్చే సూచనలు ఉంటే కనుక కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి ప్రేమికులు. ఇక విదేశాలకు వెళ్ళాలి అనుకుంటే కనుక ఈరోజు కొంత అనుకూలత అనేది అయితే కనిపిస్తుంది. ఈరోజు మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. బయట సమస్యల కన్నా ఇంటి సమస్యలు మిమ్మల్ని ఎక్కువగా కలవరపెట్టడం అనేది అయితే ఉంటుంది. ఇంట్లో ఒకరికొకరికి కొంతవరకు సఖ్యత క్షీణించటం, తర్వాత మరి ఎవరిదైనా సరే ప్రభావం వల్ల ఇంట్లో మనం కొంత ఇబ్బంది పడే పరిస్థితి ఎదురవుతుంది. ధనం విషయంలో చెప్పుకోదగిన ఇబ్బందులు లేకపోవచ్చు. కొత్త వస్తువులు ఏమైనా కూడా సమకూర్చుకోవచ్చు. ఈరోజు శ్రీకృష్ణుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం ఉత్తమం. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు ఆర్థిక వ్యవహారాల్లో కొంతవరకు జాగ్రత్తగానే ఉండాలి. దేనికోసం ఖర్చు పెట్టాలో దానికోసం ఖర్చు పెట్టండి. అంతే తప్ప ఊరికి మరి ఆన్లైన్లో అయితేనేమి ఇతరత్ర అయితేనేమి మీ చేతికి వచ్చినట్టుగా వెళ్ళిపోకండి. కొంత ఇబ్బంది పడే సూచనలు, నష్టపోయే సూచనలు కనిపిస్తున్నాయి. చర్మానికి సంబంధించిన కానీ శ్వాసకి సంబంధించిన కానీ కొంత అనారోగ్యాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టచ్చు. కొత్తగా ఉద్యోగం కావాలి అనుకునేవారు వారికి సంబంధించిన ప్రయత్నాలు అయితే ఈరోజు మొదలెట్టచ్చు. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. బయట నుంచి రావాల్సినవి ఏవి కూడా సకాలంలో పొందలేకపోవచ్చు. ఇంట్లో ఎవరైనా సరే వృద్ధులు అంటే 60+ ఉన్న వారికి ఏదైనా సరే కొంతవరకు అనారోగ్య తీవ్రత ఎక్కువయ్యే పరిస్థితి కనిపిస్తుంది. మానసికంగా దృఢత్వం అయితే ఉండలేరు. ఏదో ఒక ఆలోచనతో అయితే సతమతమవుతారు. ధనానికి వెతుక్కోకుండా పరిస్థితి లేదు. ఇతరులతో మీ యొక్క సంబంధ బాంధవ్యాలు అయితే కొంతవరకు బాగానే ఉంటాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు కూడా ఖర్చులు అధికంగానే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అవి ఆరోగ్యపరంగా కొంతవరకు ఇబ్బంది పెట్టచ్చు. భార్యాభర్తలు ఇద్దరి మధ్య తాత్కాలికంగా ఏవైనా సరే ఒక్కోసారి కొంత ఎడబాటును కలిగించే ప్రయాణాలు అవసరం కావచ్చు. ఇక సంతానపరంగా శుభవార్తలు వింటారు. అమ్మగారు నాన్నగారి ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్త అవసరం. ఇతరులతో మీ యొక్క సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. మన ఇంటి వెనక ఎవరైతే ఉంటారో వారి వల్ల ఏదైనా సరే కొంత ఇబ్బందులు కలగచ్చు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. కన్యారాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. నిన్నట్లాగానే మరి ఏదైనప్పటికీ కూడా కొంత పనుల్లో ముందుకు వెళ్ళడం అనేది ఉంది. కానీ ఈ రోజుకి వచ్చేప్పటికీ కొంత అది జాప్యంతో పూర్తవటం, అంటే ఎంత తొందరగా పూర్తవ్వాలనుకున్నప్పటికీ కూడా చిన్న చిన్న మెలకులు ఏర్పడతాం. మొత్తానికైతే కనుక చివరి నిమిషాల్లో అవి సర్దుబాటు ముందుకు రావటం అనేది అయితే కనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు చిగురుస్తాయి. సంతానం కోసం వేచి చూస్తున్న దంపతులకి ఎంతో కొంత ముచ్చట్లు ఫలించే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే సంతానం పొందిన వారు కూడా సంతానపరంగా ఏవైనా సరే ఈరోజు మంచి వార్తలు వినొచ్చు. ఇక ఈరోజు జోదాలకి సంబంధించిన కానీ బెట్టింగ్లకు సంబంధించిన వాటికి కానీ కొంతవరకు ఇబ్బందులు ఉంటాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. తులారాశి వారికి అయితే కనుక ఈరోజు ఉద్యోగాల్లో కొంతవరకు బాధ్యతలు ఎక్కువ అవుతాయి. అలాగే పని విషయంలో కూడా ఒక రకమైన అలసట,
ఏదో తెలియని మొక్కుబడిగా చేశామనేదే ఉంటుంది తప్ప ఆనందకరంగా ఏకాగ్రతగా చేయలేని పరిస్థితి ఎక్కువగా తలెత్తుతుంది. సంతానపరంగా ఏమైనా సరే శుభవార్తలు వింటారు. కొత్తగా ఏదైనా వస్తువులు సమకూర్చుకోవాలంటే సాధ్యమవుతుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు మరి ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. కొత్తగా ఇల్లులు కొనాలన్నా భూములు కొనాలన్నా సాధ్యమవుతుంది. తర్వాత ప్రభుత్వం వైపు నుంచి మనకి రావాల్సినవి ఏమైనా ఉంటే అవి కూడా కొంతవరకు ఈరోజు ముందుకెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. ఇంట్లో మరి అమ్మ లేదా అమ్మమ్మ ఇలా పెద్ద తరం వాళ్ళకి కొంత ఇబ్బందులు కలిగే సూచనలు అయితే ఈరోజు ఉన్నాయి. ఇంకా మిగతా అన్ని వ్యవహారాలు కూడా చాలా సౌమ్యంగా సౌకుమార్యంగా మీకు అనుగుణంగా పూర్తయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. ధనుర్రాశి వారికి అయితే కనుక ఈరోజు కూడా ఎంతో కొంత ఇబ్బందులుగానే కనిపిస్తున్నాయి. ఆరోగ్య విషయంలో ఈరోజు కూడా జాగ్రత్తగా ఉండటం, ముఖ్యంగా ఇప్పటికే మరి అష్టమాధిపతితో పాటు అష్టమ స్థానంలో కుజుడు కూడా ఉండటం వల్ల అకాలంకంగా ఏవైనా సరే కొంత ఆకస్మికంగా అనారోగ్యాలు సంభవించడం అనేది అయితే ఉంటుంది. కనుక ఏదైనప్పటికీ కూడా లోపల ఒత్తిడి తగ్గించుకోవటం అనేది, ఉద్విగ్నతకు ఎక్కువగా లోనకుండా ఉండటం అనేది చెప్పదగిన సూచన. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు దత్తాత్రేయుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య లేదా మరి పార్ట్నర్షిప్ వ్యవహారాలు ఉంటే వారిద్దరి మధ్య ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తుంది. తర్వాత మనం ఎంత జాగ్రత్తగా ఉందామనుకున్నప్పటికీ కూడా ఇరుగు పొరుగు వారితో ఏమైనా సరే చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తే పరిస్థితి ఉంది. ఆర్థికంగా పెద్దగా చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే ఉండవు. విదేశాలకు వెళ్ళాలనుకుంటే కనుక సాధ్యమవుతుంది. ప్రేమ పెళ్ళిళ్ళు అనుకునే వారికి అయితే కనుక మరింత సౌఖ్యం ఉంది. అలాగే మామూలు పెళ్ళిళ్ళకి కూడా ఈరోజు అయితే అనుకూలకంగానే ఉంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. గత 2-3 రోజులుగా మీకు ఏదైతే పనులు ముందుకెళ్ళలేదో ఆ పనుల్లో ఈరోజు ఎంతో కొంత ముందుకెళ్తారు. ఇప్పటికీ ఉద్యోగ ప్రయత్నాలు చేసి మరి ఎప్పటికీ ఫలితం రాలేదు అని బాధపడుతున్న వాళ్ళకి అనుకోకుండా ఏదైనా సరే ఈరోజు తీపి వార్త అందే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక ఇంట్లో ఎవరైనా సరే అమ్మ వైపు ఉండే బంధువులతో కొంతవరకు ఇబ్బందులు తలెత్తచ్చు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. మీన రాశి వారికి అయితే కనుక ఈరోజు నిన్నట్లాగానే ఎంతో కొంత తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు ఈరోజు కూడా కొనసాగుతాయి. సంతాన విషయంలో కూడా ఒక ముఖ్యమైన స్థితికి అయితే కన్క్లూజన్కి అయితే రాలేకపోతారు. విదేశాలకి వెళ్ళాలనుకునే ప్రయత్నాలు ఏదో రకంగా వాయిదా పడతాయి. తర్వాత ఇప్పటికీ విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా కొంతవరకు ఉద్యోగం లేక అవస్థపడతాం. ఒక్కోసారి తిరిగి ఇటువైపు వచ్చేయాల్సిన పరిస్థితి ఎదురవటం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఇక గొంతుకు సంబంధించిన కానీ కాళ్ళకు సంబంధించిన కానీ చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తచ్చు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది.